హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి గ్రూప్ డి 2024 నోటిఫికేషన్. ఇది 2025లో ఎగ్జామినేషన్ జరగబోతుంది మనకి. సో దీంట్లో ఆర్ఆర్బి సికింద్రాబాద్ నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది మనకి అవుట్ అయింది. అంటే ఏ జోన్ నుంచి ఎన్ని అప్లికేషన్స్ ఫిలప్ అయ్యాయి, ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి అనేది దాని డేటా అనేది ఇచ్చారు. చాలా మంది స్టూడెంట్స్ కొద్దిగా కంగారు పడుతున్నారు. బికాజ్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ నుంచి ఎక్కువ మెంబర్స్ అప్లై చేసుకోవడం. దానికి కారణం ఏంటంటే ఇది మీరు చూడండి, ఇక్కడ ఒకటి కనబడుతుంది. ఇది 2018 ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్. ఆర్ఆర్బి సికింద్రాబాద్ పైన ఉంది చూడండి, లాలాగూడ ఆర్ఆర్బి సికింద్రాబాద్ 500017 అని చెప్పేసి ఇచ్చారు. దీంట్లో యూఆర్ కి 69 కట్ ఆఫ్. ఇది పీఈటీకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి, ఓబీసీకి 65 నార్మలైజేషన్ స్కోర్ అంటే 65 వచ్చినాయంటే ఓబీసీకి ఆయనకి రామార్క్స్ 59 60 వచ్చి ఉంటాయి. ఎస్సీకి 59, ఎస్టీకి 56 ఉంది. మిగతా జోన్లతో పోల్చుకుంటే ఆర్ఆర్బి సికింద్రాబాద్ కి పోయినసారి కట్ ఆఫ్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది. సో అందుకని ఈసారి సికింద్రాబాద్ కి ఎక్కువగా అప్లికేషన్స్ వచ్చినాయి. అంతేగాని అందరు సికింద్రాబాద్ నుంచి అప్లై చేసుకోవడానికి కారణం ఏంది, ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందా లేకపోతే కట్ ఆఫ్ ఎక్కువ వెళ్ళిపోతుందా అని నేను గతంలో మీ అందరికీ నేను ఒకటి కూడా క్లియర్ గా చెప్పాను, గుర్తుందో లేదో, చాలా సార్లు చెప్పాను. ఏదన్నా నోటిఫికేషన్ పడ్డప్పుడు జోన్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే నీ సఫిషియన్సీ, నువ్వు చేయగలుగుతావా లేదా. సపోజ్ కి పలానా దగ్గర పోస్టులు ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఈసారి తక్కువ స్కోర్ కే జాబ్ వచ్చే అవకాశం ఉంది, ఒక 2-3 మార్కులు తక్కువకి వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ నీ మైండ్ లో రావాల్సింది అక్కడ నువ్వు సర్వైవ్ అవుతావా లేదా. జాబ్ వస్తే అక్కడ నువ్వు ఫ్యామిలీతో సర్వైవ్ అవుతావా లేదా, ప్లస్ నీ కంఫర్ట్నెస్ అన్ని చూసుకోవాలి. ఆ శాలరీ నీకు అక్కడ సరిపోతుందా లేదా, అవన్నీ చూసుకొని వెళ్ళండి అని చెప్పాను. ఒకవేళ రిస్క్ చేసినా గానీ మాక్సిమం సౌత్ లోనే చేయండి. ఒకవేళ సికింద్రాబాద్ లో పోస్టులు తక్కువ ఉన్నాయి అనిపిస్తే చెన్నైకి కానీ లేకపోతే ఇతర జోన్లో కానీ చేయండి. లేకపోతే అప్పటి వరకు ఒకవేళ మీకు అట్లా ఎఫిషియన్సీ లేదు, చాలా మంది ఫీమేల్ క్యాండిడేట్స్ లోకల్ జోన్ లోనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అదర్ జోన్స్ కి వెళ్ళడం. సో అలాంటప్పుడు మీరు సొంత జోన్ లోనే అప్లై చేసుకోవాలి అని నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. కాకపోతే చాలా మంది స్టూడెంట్స్ చేసే తప్పేందంటే, మన తెలుగు స్టూడెంట్స్ కూడా ఎక్కడ పోయినసారి తక్కువ కట్ ఆఫ్ ఉందో అక్కడికి వెళ్ళిపోతారు. 2000 నేను ఎగ్జాంపుల్ కి చెప్తున్నాను చూడండి, 2019లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చింది. సారీ, 2016లో, అంటే 2019లో కూడా వచ్చింది. అయితే 2016లో ఎన్టీపీసీ నోటిఫికేషన్ వస్తే బెంగళూరులో తక్కువ పోస్టులే ఉన్నాయి సికింద్రాబాద్ కంటే. కానీ బెంగళూరులో సికింద్రాబాద్ కంటే కూడా కట్ ఆఫ్ తక్కువగా ఉంది. ఎన్ని మార్కులు కట్ ఆఫ్ తక్కువ ఉందో తెలుసు, అప్పుడు 10 మార్కులు, దాదాపు 10 మార్క్స్ యూఆర్ లో, ఓబీసీలో. సికింద్రాబాద్ లో ఉన్న పోస్టులకి దాదాపు సగం పోస్టులే ఉన్నాయి బెంగళూరు జోన్ లో. మళ్ళీ కట్ ఆఫ్ కూడా దీనికంటే దానికి సగానికి తక్కువ వచ్చింది. అయితే 2016లో ఆ విధంగా వచ్చిందని చెప్పేసి 2019 నోటిఫికేషన్ రాగానే ప్రతి ఒక్కరు ఆర్ఆర్బి బెంగళూరు జోన్ కి అప్లై చేసుకొని దాన్ని కట్ ఆఫ్ ని దాదాపు సికింద్రాబాద్ రేంజ్ కి తీసుకొచ్చేసారు. అంటే దాన్ని కట్ ఆఫ్ పెంచేశారు. సో అప్పుడు అనుకున్న వాళ్ళందరూ ఆర్ఆర్బి ఏదైతే ఉందో సికింద్రాబాద్ జోన్ ని వదిలేసి బెంగళూరు జోన్ కి వెళ్ళిన వాళ్ళందరూ లాస్ అయిపోవడం జరిగింది. అంటే జాబ్ ఒకవేళ ఆ మార్క్స్ కి అతనికి సికింద్రాబాద్ లో కూడా జాబ్ వచ్చేది, కానీ ఇప్పుడు అతను బెంగళూరులో జాబ్ చేయాల్సి వస్తుంది. దానికి కారణం పోయినసారి కట్ ఆఫ్ ని అంచనా వేసుకుని అప్లై చేయడమే. సో ఎప్పుడు నేను ఒకటే బేసిస్ చెప్తాను, పోయినసారి కట్ ఆఫ్ ఈసారి కట్ ఆఫ్ అదే జోన్ లో ఆ విధంగానే ఉంటుందని నమ్మకం లేదు. పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని నమ్మకం లేదు. పోయినసారి ఆ జోన్ లో కట్ ఆఫ్ తక్కువ ఉంది, ఈసారి కూడా కట్ ఆఫ్ తక్కువ ఉంటుందని నమ్మకం లేదు. స్టూడెంట్స్ అందరు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అనేది ఉంది, వాళ్ళకి ప్రతి ఒక్క డేటా అనేది అందుబాటులో ఉంటుంది. కొంతమంది తెలిసి తెలక రూరల్ ప్రాంతాల వాళ్ళు ఏ అంటే అప్లై చేయాలి, పోయినసారి కట్ ఆఫ్ తక్కువ ఉంది ఇక్కడ అని చెప్పేసి ఆ జోన్ కి వచ్చేస్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు మన ఆర్ఆర్బి సికింద్రాబాద్ జోన్ లో ఉన్న పోస్టులు 1640 పోస్టులు, అప్లికేషన్స్ వచ్చేసి 60,697 పోస్టులు వచ్చాయి మనకి. సారీ, అప్లికేషన్స్ వచ్చాయి. కాంపిటీషన్ వచ్చేసి 1:585 ఉంది. సో చాలా మంది టెన్షన్ పడుతూ వాట్సాప్ లో మెసేజ్ చేస్తున్నారు, కాల్స్ కూడా చేస్తున్నారు, సార్ మన సికింద్రాబాద్ జోన్ కి కొద్ది కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నట్టుంది, ఈసారి సక్సెస్ సాధిస్తానే లేదా అని. నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను, ఏ జోన్ కైనా నీకు ఆ జోన్ కి మహా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తేడా వచ్చేసి 3-4 మార్కులే ఉంటుంది. నీ దగ్గర హై మెంబర్స్ కాంపిటీషన్ వస్తారు. ఎందుకు చెప్పాను కదా, పోయినసారి కట్ ఆఫ్ తక్కువ ఉందని చెప్పేసి చాలా మంది వస్తారు. అటువంటి వాళ్ళు చాలా మంది ఫస్ట్ స్టేజ్ లోనే ఫిల్టర్ అయిపోతారు, పీఈటీలోనే. మీరు కావాలంటే పీఈటీ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత కట్ ఆఫ్ చూడండి. ఈసారి కూడా 2024 కూడా చూడండి. సికింద్రాబాద్ జోన్ కి హైయెస్ట్ 585 కాంపిటీషన్ ఉంది, ఇంకోటి లోయెస్ట్ కాంపిటీషన్ ఉన్న దాన్ని తీసుకోండి. రెండింటికి కంపారిజన్ మహా అయితే 3-4 మార్కులే తేడా ఉంటుంది. మీరు ఈ ఫార్మ్స్ చూసి, అప్లికేషన్ ఫార్మ్స్, అదే విధంగా ఒక్క పోస్ట్ కి ఎంత మంది కాంపిటీషన్ వస్తారు అనేది చూసి మీరు భయపడవద్దు. మీరు చేయాల్సింది ఆల్రెడీ మీకు చెప్పాను, నువ్వు నిజంగా కష్టపడితే నీకు ఎన్ని వస్తే నీకెందుకు, ఎన్ని అప్లికేషన్స్ నీకు వస్తే ఎందుకు, అసలు కట్ ఆఫ్ ఎంత ఉంటే నీకెందుకు, నీ టార్గెట్ నువ్వు పెట్టుకో.
అండ్ పోయినసారి ఇక్కడ మనకి డిస్ప్లే పైన చూపిస్తున్నట్లు 69, 65, 59, 56 ఉన్నట్టు ఈసారి కట్ ఆఫ్ ఉండదు. అది కూడా గుర్తుపెట్టుకో. పోయినసారి పోస్టుల సంఖ్య వేరు, ఈసారి పోస్టుల సంఖ్య వేరు. అండ్ పోయినసారి కంటే ఈసారి స్టూడెంట్స్ ఇంకా బాగా ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరు నేను చూస్తున్నాను కదా, ఒక్కొక్కల స్ట్రెంగ్త్ చూస్తుంటే నాకే ముచ్చట అనిపిస్తుంది. ఫోన్ చేసి ఇది కంప్లీట్ చేసేసాను, నాకు మొన్నటి వరకు ప్యూర్ మ్యాథ్స్ అంటే రాదు, ఇప్పుడు నేను కంప్లీట్ చేయగలిగాను. అండ్ మొత్తం దాదాపు 4-5 సార్లు రివిజన్ చేశాను, ఇంకా చదవమంటారా, ఇలాంటి మాటలు చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా కాంపిటీషన్ లెవెల్ కూడా తెలుస్తుంది. కాంపిటీషన్ అంటే మళ్ళీ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కాదు, ఆ ఒక్క క్యాండిడేట్ లోనే పోరాడే సత్తా ఇంకా పెరుగుతుంది. సో కాబట్టి మీరు కూడా ప్రాణం పెట్టి చదవండి ఏదైనా సరే. నేను మళ్ళీ చెప్తున్నాను, 2024, 2025 అంటే ఇప్పుడు 2025 లో కూడా 8 నోటిఫికేషన్లు వస్తాయి. మొదటి నోటిఫికేషన్ ఏఎల్పి వచ్చింది, ఇంకా మిగతాయి టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1, జేఈ, ఏఎల్పి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్, పారామెడికల్, అదేవిధంగా మళ్ళీ గ్రూప్ డి కూడా వస్తుంది. ఈ 2024, 2025లోనే ఏదో ఒక జాబ్ కొట్టుకోవడానికి ప్రయత్నించండి. తర్వాత నాకు తెలిసి 2026 నుంచి ఆర్ఆర్బి రైల్వే ప్యాటర్న్ కూడా మారుస్తుండొచ్చు, క్వశ్చన్ ప్యాటర్న్స్. సో కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ కాంపిటీషన్ చూసి అసలు మీరు అసలు మోసపోవద్దు. నీకు రావాల్సిన మార్క్స్ నువ్వు తెచ్చుకో, నువ్వు కష్టపడాల్సింది కష్టపడు. నేను ఆల్రెడీ గతంలోనే చెప్పాను, 75 మార్కులు రా మార్క్స్ కట్ ఆఫ్ గా పెట్టుకో. 75 మార్క్స్ రా మార్క్స్ కట్ ఆఫ్ పెట్టుకో. ఇంకోటి పక్క జోన్ లో అయ్యో తక్కువ ఫామ్స్ వచ్చాయి, ఈ జోన్ లో ఎక్కువ ఫామ్స్ వచ్చాయి, అటువంటి ఏమీ లేదు. పోయినసారి ఆర్ఆర్బి టెక్నీషియన్ లో మీరు చూసుకున్నట్లయితే చెన్నై జోన్ కి అప్లై చేశారు, సికింద్రాబాద్ జోన్ వదిలేసి. ఎందుకు? చెన్నై జోన్ లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా కాంపిటీషన్ తక్కువ ఉంటుందని. నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్ జోన్ కంటే చెన్నై జోన్ లోనే పోస్టులు కట్ ఆఫ్ అనేది ఎక్కువగా వచ్చింది. అంటే సికింద్రాబాద్ జోన్ నుంచి అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే క్యాండిడేట్ చెన్నైకి వెళ్ళడం వల్ల అక్కడ ఒక మార్కు పెరగడం వల్ల అక్కడ జాబ్ కోల్పోవడం జరిగింది. అసలు ఇదంతా వదిలేసేయండి. నేను ఎప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఫార్మ్స్ గురించి ఫస్ట్ టైం చేస్తున్నాను నేను, అది కూడా మీకు అవేర్నెస్ కలిగించడానికే. భయపడొద్దు, వీటి గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. అంటే ఎక్కువ కాంపిటీషన్ వచ్చిందని చెప్పేసి మీరు మోటివేషన్ కోల్పోవద్దు, అదేవిధంగా మీ ప్రిపరేషన్ డల్ చేసుకోవద్దు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కి ఏదైనా సరే నువ్వు సర్వైవ్ అవుతావు అనుకుంటే ఎక్కడి నుంచన్నా అప్లై చేసుకో, ఓకేనా? సర్వైవ్ కాను అనుకుంటే లోకల్ దాని నుంచి అప్లై చేసుకో, అంటే లోకల్ జోన్ లోనే అప్లై చేసుకో. ఎందుకంటే ఆ శాలరీ నీకు ఇవన్నీ సరిపోవాలి, ఫ్యామిలీతో స్టే చేయాలి. సో ఇవన్నీ ఉంటాయి. చాలా మంది ఎక్కడెక్కడో వేరే జోన్లకు అప్లై చేసుకుని 1-2 ఇయర్స్ చేసి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్న కొట్టుకోవచ్చు. కాకపోతే జోన్ ని సెలెక్ట్ చేసుకోవడంలో మంచి డెసిషన్ తీసుకో. పోయినా సరే కట్ ఆఫ్, పోస్టుల సంఖ్య, వీటిని ఆధారంగా ఎంచుకో. నువ్వు ఎక్కడ సర్వైవ్ అవ్వగలుగుతావు, నువ్వు ఎక్కడ స్టాండర్డ్ అవ్వగలుగుతావు, మళ్ళీ నువ్వు ఫ్యూచర్ లో ఇంకో జాబ్స్ కి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ రాయాలి, మధ్యలో పండుగలకు ఇంటికి రావాలి, ఇవన్నీ చూసుకొని అప్లై చేసుకోండి. నేను అందుకని ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ పలానా జోన్ కి అప్లై చేసుకోండి నేను ఎక్కడే చెప్పలేదు. ఫస్ట్ మనకి హోమ్ టౌన్ కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోమని చెప్పాను. లేకపోతే సెకండ్, సౌత్ జోన్ లో మీకు ఎక్కువ పోస్టులు ఉంటే వాటికి ప్రిఫరెన్స్ ఇచ్చుకోమన్నాను. లేదు నేను ఎంత దూరమైనా వెళ్తా, నాకు అక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి అనుకుంటే సరే వెళ్ళు అని చెప్పాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి, అందరికి రిప్లై అవడానికి ప్రయత్నిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము, అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేది గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాను. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియం లో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది.
మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికితే దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటిని మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి కూడా ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం, అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 books అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 books కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 books కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 books కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 books తీసుకున్నా, 3 books తీసుకున్నా, అక్కడ 5 books తీసుకున్నా, 4 books తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకు పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.